గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి ట్రావెల్. సో ఈరోజు అయితే మీరు కనుక లంచ్ బాక్స్ రెసిపీస్ చూసినట్లయితే దట్టు అరటికాయతో అయితే మాత్రం ఈ వీడియో మీకోసం. నేను ఈరోజు ఈ వీడియోలోని అరటికాయ పాటలీ ఫ్రై ఎలా తయారో చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని అరటికాయలను అయితే పచ్చిగానే ఇలాగ ముక్కల్లా కట్ చేసుకొని దాన్ని కుక్కర్లో యాడ్ చేసుకోండి. కుక్కర్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. నేనైతే కింద అన్నం పెట్టుకొని పైన అయితే అరటికాయ ముక్కలు పెట్టేసుకున్నాను. సో మనకి కుక్కర్ కూల్ అయినంత వరకు పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు యాడ్ చేసుకొని అలాగే చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని తాలింపుని మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు వేగిన తర్వాత అందులో చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇంతలో మనకి కుక్కర్ మూత ఓపెన్ అయిపోతుంది కదా. సో ఇలాగ తొక్కలన్నీ తీసేసుకొని అరటికాయలవి దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకున్న తర్వాత మనం చేతితో ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకొని బాగా ఒక్కసారి వేయించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 1 నుంచి 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన అరటికాయ పాటలీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంచక్కగా కుక్కర్లో కిందన అన్నం పెట్టేసి పైన ముక్కలు పెట్టేసాం కదా, ఈజీగా అయిపోయింది. మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి కానీ మీ హస్బెండ్కి కానీ లంచ్ బాక్స్కి ట్రై చేయండి.